ఈ రోజు కూడా మరొక సవక ట్రైన్ జర్నీ. కాచిగూడ నుంచి రాయచూరు వెళ్ళే మేము ప్యాసింజరు ఫోన్లే కదా ఆపితే ఎక్కడ మానేసి ఫోన్లో ఆపితే ఏదో పక్కనెట్టేస్తున్నాడు, కొడితే కొట్టుకెళ్ళిపోతున్నాడు. ఈ 2.5 గంటల ఆలస్యంలో ఉన్నామన్న ఫీల్ అయితే నాకేం అనిపించట్లేదు. ఎందుకంటే తెలంగాణలో మరొక కొత్త రూట్లో ప్రయాణం చేస్తామన్న ఫీలింగ్తో ఉన్నాను నేను. అయ్యండి, నేను మీకు ఇట్టని ఈరోజు మరొక బ్యూటిఫుల్ మెమో ట్రైన్ జర్నీ వీడియోతో మీ ముందుకు వచ్చానండి. కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి మరొక మెమో ట్రైన్ జర్నీ వీడియోతోటి ఈరోజు మనం కాచిగూడ నుండి రాయచూరు వెళ్ళే మెమో ట్రైన్లో ట్రావెల్ చేయబోతున్నాం. చాలా అంటే చాలా విశేషాలు ఉన్నాయండి ఈ మెమో ట్రైన్ గురించి మాట్లాడుకోవడానికి. ఫస్ట్ టైం ఒక కొత్త రూట్లో కూడా ట్రావెల్ చేయబోతున్నాము. వెల్కమ్ టు కాచిగూడ రైల్వే స్టేషన్, సౌత్ సెంట్రల్ రైల్వే జోన్, హైదరాబాద్ డివిజన్. వచ్చామండి మళ్ళీ ఇంకో వీడియోతోటి కాచిగూడ రైల్వే స్టేషన్కి. ఇది రెండో వీడియో కాచిగూడ నుంచి. లాస్ట్ టైం మనం ఆ ఎంట్రీ నుంచి లోపలికి వెళ్ళాము, ఇప్పుడు ఈ ఎంట్రీ నుంచి అయితే లోపలికి వెళ్దాము. ఇక్కడ పెద్ద డిస్ప్లే బోర్డు ఉంది, మన ట్రైన్ ఏమన్నా వేసారో లేదో చూద్దాం ఒకసారి. 67787 రాయచూరు మేము 10 గంటల 35 నిమిషాలకి. ప్లాట్ఫామ్ అయితే ఇంకా మెన్షన్ చేయలేదు. మన ఎంట్రీ గేట్ నెంబర్ 2 నుంచి. నేనైతే ఇప్పుడే టికెట్ తీసుకున్నానండి గేట్ నెంబర్ 2 దగ్గర. టికెట్ వెండింగ్ మిషన్ దగ్గర తీసుకున్నాను. టికెట్ కౌంటర్స్ కూడా ఉన్నాయి అక్కడ. మనకి ఆర్డినరీ ఛార్జెస్ అనమాట. కాచిగూడ నుంచి రాయచూరుకి 222 కిలోమీటర్లకి మనకి 55 రూపాయలు తీసుకున్నారు. ఈరోజు కూడా మరొక సవక ట్రైన్ జర్నీ. కాచిగూడ రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి కేసీజీ. ప్రస్తుతం టైం చూసుకోవచ్చు 10 గంటల 28 నిమిషాలు అయింది. మన ట్రైన్ బయలుదేరేది 10 గంటల 30 నిమిషాలకి. ఇప్పుడు మిర్యాలగూడ నుంచి కాచిగూడ వచ్చే మెమో ట్రైన్ రావాలి. అది వచ్చిన తర్వాత అదే ట్రైన్ మనకి ఇప్పుడు కాచిగూడ నుంచి రాయచూరు అయితే వెళ్తుంది అనమాట. ఇంకా ఆ ట్రైన్ రాలేదు, ఏ ప్లాట్ఫామ్కి వస్తుందో చూసుకొని మనం అయితే బోర్డ్ అవ్వాలి. ప్రస్తుతం మనమైతే 1వ నెంబర్ ప్లాట్ఫామ్లో ఉన్నామండి. కాచిగూడ రైల్వే స్టేషన్లో మొత్తం 5 ప్లాట్ఫామ్స్ ఉంటాయి. మీకు లాస్ట్ టైం కూడా చూపించాను లాస్ట్ వీడియోలో. మనకి 1వ నెంబర్ ప్లాట్ఫామ్లో ఒక ట్రైన్ ఆగుంది చూసారా, యశ్వంత్పూర్ నుంచి కొర్బా వెళ్ళే ఎక్స్ప్రెస్, వైన్గంగా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్. అది 1వ నెంబర్లో ఉంది. వైన్గంగా వెళ్ళిపోతుందండి ఆ బండి. రిజర్వ్డ్ ఫర్ CISF స్పెషల్ కోచ్ ఇది. ఏంటో మన ట్రైన్కి ఇంకా అనౌన్స్మెంట్ రాలేదు, టైం అయిపోయింది. యశ్వంత్పూర్ కొర్బా మనం వెళ్ళాల్సిన మెమో ట్రైన్ అయితే వచ్చిందండి. 2వ నెంబర్లో పెట్టాడు. ఇప్పుడు మనం 2వ నెంబర్లోకి అయితే వెళ్ళాలన్నమాట. ఆ మెమో ట్రైన్ ఏంటంటే ఇప్పుడు నడిగూడ నుంచి మిర్యాలగూడ వచ్చింది, మిర్యాలగూడ నుంచి ఇప్పుడు కాచిగూడ వచ్చింది. ఇప్పుడు కాచిగూడ నుంచి బయలుదేరుతుంది అనమాట. 10 గంటల 35 నిమిషాలకి బయలుదేరాలి ఆ ట్రైను. కాకపోతే ఏంటంటే మనకి ఇక్కడ ఇందాక టైం అయితే మార్చాడు, 11 గంటల 20 నిమిషాలని చూపించారు. అదిగోండి 67787 రాయచూరు 11 గంటల 20 నిమిషాలకండి. కొంచెం లేట్గా అయితే బయలుదేరుతుంది ఈరోజు మన ట్రైన్. మెమో ట్రైన్ జర్నీలో ప్రతిసారి తోలు తీరిపోతుందని ఇవాళ ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాం. అట్టిపొల్లు, బిస్కెట్ ప్యాకెట్లు, మధ్యాహ్నం భోజనం ఇదే మాకు. ఇదిగోండి మన మెమో ట్రైన్కి 12 కోచ్లు ఉంటాయి. 12 కూడా జనరల్ కోచెసే. 11 గంటల 20 నిమిషాలకు బయలుదేరుతాను వేసాడండి. 11 గంటల 1 నిమిషానికి బయలుదేరుతుంది. ఏంటో ఇది. మళ్ళీ ఆపేసాడేంటి బండి, బ్రేక్ టెస్టింగా. మన ట్రైన్ మొత్తానికి ఒక 28 నిమిషాలు ఆలస్యంగా కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరిపోయిందండి. మనకి బయలుదేరినంత చాలా స్టాప్స్ అయితే ఉన్నాయి. మనకి కాచిగూడకి రాయచూరుకి మధ్యలో ఈ ట్రైన్ 29 హాల్ రైల్వే స్టేషన్స్లో ఆగుతుంది. సో అన్నీ చూపించుకుంటూనే వెళ్దాము లిమిటెడ్గా, ఎందుకంటే మీకు బోర్ కొట్టించుకుంటూ తీసుకెళ్తాను ఈరోజు. తెలంగాణ నుంచి ఎంతమంది చూస్తున్నారు కామెంట్ చేయండి. బాయ్ బాయ్ కాచిగూడ. మూసీ నది. మెట్రో ట్రైన్ వెళ్ళిపోతుంది చూసారా, పైన మెట్రో ట్రైన్. నేనప్పుడు ఫస్ట్ స్టాప్ వచ్చిందండి మలక్పేట్, మొదటి హాల్ రైల్వే స్టేషన్. కాచిగూడలో అయితే జనం అయితే పెద్ద ఏమి ఎక్కలేదు. వెల్కమ్ టు డబీర్పుర, 2వ హాల్ రైల్వే స్టేషన్. ఇవన్నీ మనకి హైదరాబాద్లో లోకల్ స్టేషన్స్ అండి. 1-2 కిలోమీటర్ల దూరంలో ఉంటాయి. యాకుత్పుర, వెల్కమ్ టు యాకుత్పుర. యాకుత్పుర రైల్వే స్టేషన్ కొంచెం రెనోవేషన్లో ఉంది. ఈరోజు మన రూట్లో క్రాసింగ్లు తక్కువ, అంటే మామూలు ప్యాసింజర్ ట్రైన్స్కి క్రాసింగ్లు తక్కువ. ఏమైనా తగిలితే ఇలా గూడ్స్ ట్రైన్స్ తగలాలి. ఇక
ఇక మన మెమూ ట్రైన్ డీటెయిల్స్లోకి వెళ్తే మన ట్రైన్ నెంబర్ వచ్చేసి 67787. కాచిగూడ నుంచి రాయచూరు వెళ్ళే మెమూ ప్యాసింజర్ ఆర్డినరీ కేటగిరీలోకి వస్తుందండి మన ట్రైను. ఈ రైలు ప్రతిరోజు ఉంటుంది. ప్రతిరోజు ఉదయం 10:35 కాచిగూడ నుంచి బయలుదేరి మధ్యాహ్నం 3:40 రాయచూరు చేరుకుంటుంది. టోటల్గా 222 కిలోమీటర్ల ప్రయాణ దూరం. మనకి ప్రయాణ సమయం వచ్చేసి సుమారు 5:05. మనకి ఓన్లీ కాచిగూడ నుంచి రాయచూరు చూసుకుంటే 2 ట్రైన్స్ అయితే ఉన్నాయండి. అందులో ఒకటి మార్నింగ్ 5:25 బయలుదేరుతుంది ఒక మెమూ ట్రైన్. అది ఎక్స్ప్రెస్ కేటగిరీలోకి వస్తుంది. అది వారంలో 6 రోజులు ఉంటుందండి, శనివారం నాడు ఉండదు. ఆ ట్రైన్ వయా మనకి గద్వాల మీదుగా రాయచూరు అయితే వెళ్తుంది. ఇప్పుడు మనం జర్నీ చేయబోతున్న ఈ ట్రైన్ అని చూసారా, ఇది వయా దేవరకద్ర జంక్షన్, కృష్ణా జంక్షన్ మీదుగా రాయచూరు అయితే వెళ్తుంది. మనకి కాచిగూడ నుంచి రాయచూరుకి ఈ 2 ట్రైన్సే ఓన్లీ కాచిగూడ నుంచి చూసుకుంటే. ఎంటీ. తదుపరి స్టాప్ ఉప్పుగూడకి వచ్చింది, బయలుదేరిపోయింది కూడా. ఈ స్టేషన్ కూడా ఫుల్ రెనోవేషన్ అండి. ఈ రూట్ అంతా ఎలాగ ఉంటాయేమో స్టేషన్లు ఈరోజు మనకి. ఉప్పుగూడ తర్వాత మన ట్రైన్ ఆగేది ఫలక్నామాలో. ఉప్పుగూడ చూడండి, ఉప్పుగూడ అని ఉంది. HUPPUGUDA. హెచ్ సైలెంట్ అనమాట. వెల్కమ్ టు ఫలక్నామా. వెళ్ళే కొద్దీ మన ట్రైన్కి ఆడియన్స్ ఉన్నారండి, బాగానే ఎక్కుతున్నారు. మరి ఎక్కడి వరకు వస్తారో లేదంటే చూడాలి. బండి స్పీడ్ అయితే అలా ఎక్కిందండి. ప్రస్తుతం 84, 83 వచ్చింది. మ్యాక్సిమం అయితే 87 వరకు ఎక్కించాడు ఇప్పటి వరకు. వెల్కమ్ టు శివరాంపల్లి. 11:32 అయిందండి ఇక్కడికి. శివరాంపల్లి తర్వాత మన ట్రైన్ ఆగేది బద్వేల్లో. నేషనల్ పోలీస్ అకాడమీ శివరాంపల్లి. స్టేషన్ నుంచి బయలుదేరగానే బండి మాత్రం భలే స్పీడ్ అందుకున్నాడు ఆయన. సర్రమని తీస్తున్నాడు బండి. ప్రస్తుతం మనం 38 నిమిషాలు ఆలస్యంలో ఉన్నామండి. వెల్కమ్ టు బుద్వేల్. ఇది బుద్వేల్ రైల్వే స్టేషన్. బద్వేల్ అనుకున్నాను, ఏంటో ఇంగ్లీష్లో చూసి తెలుగులో పలకడం కష్టమైపోతుంది. ఏమైనా స్టేషన్ పేర్లు తప్పుగా పలుకుంటే కింద కామెంట్ చేయండి. ఇక్కడికి మన జర్నీ 13 కిలోమీటర్లు కంప్లీట్ అయిందండి. 13 కిలోమీటర్లో మనకి అప్పుడే 7 హాల్ట్ రైల్వే స్టేషన్స్ వచ్చేసినాయి. ఉమ్దానగర్ రైల్వే స్టేషన్కి స్వాగతం, సుస్వాగతం. ఇక్కడ ఏదో ట్రాక్ వర్క్ జరుగుతుందండి. సమయం 11:42 అయిందండి. మన ట్రైన్ 1వ నెంబర్ లాగింది. తొమ్మిదవ హాల్ట్ రైల్వే స్టేషన్ తిమ్మాపూర్. వెల్కమ్ టు తిమ్మాపూర్. వెల్కమ్ టు కొత్తూర్. ప్లాట్ఫామ్ సూపర్గా ఉందండి. స్టేషన్ చిన్న రైల్వే స్టేషన్. కొత్తూరు తర్వాత మన ట్రైన్ ఆగేది HBL నగర్లో. HBL నగర్. వెల్కమ్ టు HBL నగర్. మన రూట్లో ఫస్ట్ ప్యాసింజర్ ట్రైన్ క్రాసింగ్. ఏదో అనుకోండి, ఇది డెమో ట్రైనా. కర్నూలు సిటీ నుంచి కాచిగూడ వెళ్ళే డెమో ట్రైన్ అండి. డెమో ఎక్స్ప్రెస్ కేటగిరీలోకి వస్తున్నారు ఆ ట్రైన్. వెల్కమ్ టు షాద్ నగర్. షాద్ నగర్ రైల్వే స్టేషన్లో ఈ పక్క ఏదో ట్రైన్ ఆగుంది. ఖాళీ ట్రైన్, బోర్డులు కూడా లేవు. షాద్ నగర్ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి SHNR. 12:30 వచ్చిందండి ట్రైను. 11:34 రావాల్సిన ట్రైను. సుమారు మనం 1 గంట ఆలస్యంలో ఉన్నట్టే. క్రౌడ్ కూడా చాలామంది అయితే దిగుతున్నారు. ఇక్కడికి మన జర్నీ 51 కిలోమీటర్లు అయితే కంప్లీట్ అయిందండి. ఈ 51 కిలోమీటర్లో మనకి ఏదో కొద్ది గొప్ప ఒక పెద్ద స్టేషన్ ఏదైనా కనపడిందంటే మనకి షాద్ నగర్ రైల్వే స్టేషనే. చూసుకోవచ్చు, షాద్ నగర్. ఏంటి డ్యాన్స్లు వేస్తున్నారా?
షాద్ నగర్ నుంచి కూడా బయలుదేరిపోయామండి. మనకి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి బుర్గుల్లా. ఇది 12వ హాల్ రైల్వే స్టేషను. ఇంకా మనకి 17 హాల్ రైల్వే స్టేషన్స్ అయితే ఉన్నాయన్నమాట. అందులో ముఖ్యంగా మనకి జడ్చర్ల, మహబూబ్ నగర్, దేవరకద్ర జంక్షన్, కృష్ణా జంక్షన్, ఫైనల్లీ రాయచూర్. బై బాయ్ షాద్ నగర్. మన మెమో ట్రైన్ సిరీస్లో ఇప్పటివరకు మనం చేసిన మెమో ట్రైన్స్ అన్నింటికన్నా స్పీడ్లో అయితే మాత్రం ఇది బాగా కొడుతున్నాడు బండి. అసలు స్టేషన్కి మధ్యలో మ్యాక్సిమం ఎక్కించేస్తున్నాడు. హైవే, నేషనల్ హైవే 44 చాలా అంటే చాలా బాగా కొడుతున్నాడు బండి ఇవాళ. అసలు జనాలే ఉండరేమో అనుకున్నాం ఇవాళ, కానీ బండి అయితే మాత్రం చాలా ఫుల్ అయిందండి. ఫుల్ ఆక్యుపెన్సీ మొత్తం. ఈ చివరి నుంచి ఆ చివరి దాకా జనాలు ఫుల్గా ఉన్నారు ఈరోజు. పర్లే. బుర్గుల్లా రైల్వే స్టేషన్కి వచ్చేమో లేదో మనకైతే సిగ్నల్ వచ్చేసింది. నాన్ రిపోర్టింగ్ రైల్వే స్టేషన్గా మనం చెప్పుకోవచ్చు బుర్గుల్లా రైల్వే స్టేషన్. దీని తర్వాత బాల్నగర్. తర్వాత తినడానికి ఏ దొరుకుతాయో దొరకవు అని చెప్పి దొరికిందల్లా వేసేస్తున్నాం. ఇలాగ గ్యాప్ లేకుండా కొట్టేస్తున్నాం. ఇంకా తెచ్చుకున్నట్టు పోలే అలాగే ఉన్నాయి. వెల్కమ్ టు బాలానగర్. ఇక్కడ కూడా ఒక ట్రైన్ ఉంది, ఎంటీ ట్రైన్. బాలానగర్ రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి BABR. 11 గంటల 49 నిమిషాలకు రావాల్సిన ట్రైను 12 గంటల 49 నిమిషాలకు వచ్చిందండి. సరిగ్గా గంట ఆలస్యంలో ఉన్నాం మనం ఈ స్టేషన్లో. సిగ్నల్ కూడా వచ్చేసింది. పక్క చూసారా, డీజిల్ లోకోమోటివ్, షంటింగ్ లోకో. బాలానగర్ రైల్వే స్టేషన్ నుంచి కూడా బయలుదేరిపోయామండి. మనకి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి రంగారెడ్డిగూడ. ఇక్కడ నుంచి 5 కిలోమీటర్ల దూరంలో అయితే ఉందన్నమాట. బై బాయ్ బాలానగర్. రంగారెడ్డిగూడ స్టేషన్కి వచ్చేసాము, బయలుదేరిపోతున్నాం కూడా. అటుపక్క చూపిందామంటే స్టేషన్ ఈ పక్క ఉందని మళ్ళీ ఈ పక్క వచ్చాం. ఈలోపు బండి తీసేసాడు. చూసారా బండి ఎంత స్పీడ్గా లాక్కెళ్తున్నాడు. రంగారెడ్డిగూడ హాల్ట్ రైల్వే స్టేషన్ ఇది. కస్ 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 మన ఎక్కించేస్తున్నాడు బండి. రాజాపూర్ వచ్చేసాం, మరో ఊరు. ఏం చేస్తాం, పక్క పక్కన ఉన్న స్టేషన్లో నేను ఊరు కూడా వస్తుంది. ఇది కూడా హాల్ రైల్వే స్టేషనే. స్టేషన్ పక్కనే ఉంది చూడండి, నేషనల్ హైవే NH44. గొల్లపల్లి స్టేషన్ కొత్త స్టేషన్ లాగా ఉంది. గొల్లపల్లి తర్వాత మన ట్రైన్ ఆగేది జడ్చర్లలో. ఇక్కడ నుంచి 8 కిలోమీటర్ల దూరం. సమయం మధ్యాహ్నం 1 గంట 4 నిమిషాలండి. గొల్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరుతున్నాం. చూడండి స్పీడ్ ఎక్కేస్తారు చూడండి బండి. ఇప్పుడు సర్వం వెళ్ళిపోతుంది చూడండి. వెల్కమ్ టు జడ్చర్ల. స్టేషన్ కూడా వచ్చేసి JCL. ఇక్కడికే మన జర్నీ 88 కిలోమీటర్లు కంప్లీట్ అయిందండి. ఇక్కడికి మనం 1 గంట ఆలస్యంలో వచ్చాం. 1 గంట 3 నిమిషాలు ఆలస్యంలో ఉన్నాం ప్రస్తుతం. 2వ నెంబర్ ప్లాట్ఫారం. 12 గంటల 11 నిమిషాలకు రావాల్సిన ట్రైన్ 1 గంట 15 నిమిషాలకు వచ్చింది. ప్రస్తుతం టైం వచ్చేసి 1 గంట 16 నిమిషాలు. మన ట్రైన్ 2 ఆగింది కదండి. ఇప్పుడు 1లో ఒక ట్రైన్ అయితే వస్తుంది, అనౌన్స్మెంట్ జరుగుతుంది. గుంతకల్ నుంచి బోధన్ వెళ్ళే ప్యాసింజర్ ట్రైన్. అక్కడ అంతా కూడా ఆ ట్రైన్కి అనుకుంటా. Of passengers, train number 57411 from Guntakal Junction to Bodhan. Passenger is coming on platform number 1. గుంతకల్ నుండి బోధన్ వెళ్ళే ప్యాసింజర్ ట్రైన్ వస్తుంది కాబట్టి ప్రయాణికులు సిద్ధంగా ఉండవలసిందిగా కోరుచున్నాం. ఆల్రెడీగా ఉన్నారు. బ్యాగ్ 7 28417 గుంతకల్ బ్యాగ్ 7 వచ్చిందండి. బుట్ట ట్రైన్ ఇది. 1 2 3 4 5 6 7 8 10 కోచ్లు. 10 కూడా జనరల్ కోచెస్. గుంతకల్ నుంచి బోధన వెళ్తుంది కదా, బోధన నుంచి కాచిగూడ వస్తుంది, కాచిగూడ నుంచి గుంతకల్ వస్తుంది, గుంతకల్ నుంచి చిక్కజాతి వెళ్తుంది, చిక్కజాతి నుంచి గుంతకల్ వెళ్తుంది. రేక్ షేరింగ్, ఫుల్ రేక్ షేరింగ్ ఉంది ఆ ట్రైన్కి. ఆ బండి అలా వచ్చిందో లేదో అన్న వదిలేసాడండి దాన్ని. మరి మా ట్రైన్ ఎందుకు ఆపేయాడు? సుమారు 1/2 గంట అవుతుంది మా బండి ఆపేసి.
మనకు అదే క్రాసింగ్, దాని తర్వాత ఇంకే క్రాసింగ్ లేవు, కనీసం ఓటీలు కూడా లేవు. అయినా ఎందుకు ఆపాడు ఎంతసేపు మా ట్రైన్ని? అమ్మ మొత్తానికి సిగ్నల్ వచ్చిందండి. టైం చూసారా, 1:15 అవుతుంది. దాదాపు 1.5 ఆలస్యంలో బయలుదేరాం మనం జడ్చర్ల రైల్వే స్టేషన్ నుండి. జడ్చర్ల తర్వాత మన ట్రైన్ ఆగేది దిబిటిపల్లి రైల్వే స్టేషన్లో. బాయ్ బాయ్ జడ్చర్ల. ఎవరైనా ఉన్నారా జడ్చర్ల నుండి? జడ్చర్ల లొకేషన్ చూడండి. దివిటిపల్లి స్టేషన్ కోడ్ డిటిపి. ఏంటో ఈ ల్యాగ్. జడ్చర్ల వరకు బాగానే వచ్చాడు రా బాబు అనుకుంటే అక్కడి నుంచి బాగా లేట్ చేస్తున్నారు బండి. బాయ్ బాయ్ ఏనుగొండ. మొత్తం కొండకి డెపకాటింగ్ చేశారు పక్కన. ఏంటి గవర్నమెంట్స్ ఇల్లులా ఏంటి? మహబూబ్ నగర్ రైల్వే స్టేషన్ అవుటర్లో తీసుకొచ్చి మళ్ళీ ఇంకో 1/2 గంట సేపు ఆపాడండి. దెబ్బ జనాలు తట్టుకోలేక నడిచి వెళ్ళిపోతున్నారు చూసారా పట్టాలంట. మొత్తానికి కదిలిందండి బండి. కదిలి అలా ఎదరకొచ్చింది. అగో ఆ ప్యాసింజర్ కోసం ఆపిందా? అవునవునవును, దిగిపోయి నడుచుకుని వచ్చారు కదా వాళ్ళ కోసం ఆపింది బండి. అది ఎక్కిన వరకు ఎక్కారు. మొత్తానికి అలా 2 గంటలు లేట్లో అయిపోయాం. ఫోన్లే కదా నా ఆపితే ఎక్కడ మానేసారు చూడండి. ఇలా ఒక 5-6 దాకా ఎక్కారు. మొత్తానికి ట్రాక్ సంబంధించిన వర్క్స్ జరుగుతున్నాయండి, అందుకే ఈ డీలే. ఇందడ జడ్చర్ల అవుటర్లో కూడా అలాగే ఆపేశారు, ఇక్కడ మహబూబ్ నగర్ అవుటర్లో కూడా అలాగే ఆపేశారు. స్టేషన్లో కూడా వర్క్ జరుగుతుంది. మహబూబ్ నగర్ రైల్వే స్టేషన్కి స్వాగతం సుస్వాగతం. ఫుల్ రీమోడలింగ్ పనుల్లో ఉంది స్టేషన్. కొట్టమ్మ కొట్టు కొట్టమ్మ కొట్టు. మహబూబ్ నగర్ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి MBNR. ఇక్కడికి మన జర్నీ 105 కిలోమీటర్లు కంప్లీట్ అయిందండి. మధ్యాహ్నం 12:48 రావాల్సిన ట్రైను. సుమారు టైం ఇప్పుడు 2:38 ఎంత అవుతుంది. కొంచెం అటు ఇటుగా 2 గంటల ఆలస్యం మహబూబ్ నగర్ రైల్వే స్టేషన్కి వచ్చేసరికి. ఏంటి క్రౌడ్ అంతా చల్లగా కూర్చున్నారు, ఈ ట్రైన్ కాదా? మహబూబ్ నగర్ రైల్వే స్టేషన్ అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్లో డెవలప్మెంట్ చేస్తున్నారు సుమారు 40 కోట్ల రూపాయలతోటి. సో దానికి సంబంధించి పనులే జరుగుతున్నాయి. నాకు తెలిసి ఈ పక్క కొత్త స్టేషన్ బిల్డింగ్ అయితే వస్తుంది అనుకుంటున్నాను. ఇంకా స్టేషన్ బిల్డింగ్, ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్, ఎస్కలేటర్లు, లిఫ్ట్లు ఇంకా చాలా అంటే చాలా వస్తాయి ప్రయాణికులకు సంబంధించిన సదుపాయాలు. మహబూబ్ నగర్ స్టేషన్లో దిగారు కానీ జనాలు అయితే అంత పెద్దగా ఎక్కలేదండి. కానీ క్రౌడ్ కూడా చాలా మంది ఉన్నారు చూసారా. ఈ జనం అంతా ఏంటంటే ఇక్కడ మహబూబ్ నగర్ నుంచి విశాఖపట్నం ట్రైన్ కన్నా ఉండొచ్చు, లేదంటే అటు మనకి తిరుపతి నుంచి హజ్రత్ నిజాముద్దీన్ వెళ్ళే ట్రైన్ కన్నా ఉండొచ్చు. అది కాకుండా ఇంకొక ట్రైన్ కూడా ఉంది మనకి వెనకాల ఉందన్నమాట, జడ్చర్లలో ఉంది. కర్ణాటక సంపర్క్రాంతి ఉంది, ఆ ట్రైన్ కన్నా ఉండొచ్చు. ఏపీ సంపర్క్రాంతి, ఆంధ్రప్రదేశ్ సంపర్క్రాంతి తిరుపతి నుంచి హజ్రత్ నిజాముద్దీన్ వెళ్తుందండి. ఆ ట్రైన్లో మనం షార్ట్ జర్నీ చేసాం, కడప నుంచి కర్నూలు సిటీ వరకు. ఇప్పుడు ఆ ట్రైన్ వచ్చింది కదా, ఇప్పుడు మన ట్రైన్కి అయితే సిగ్నల్ వస్తుంది. ఏంటంటే మనకి కాచిగూడ నుంచి ఈ మహబూబ్ నగర్ వరకు డబుల్ లైను, ఇక్కడ నుంచి మనం వెళ్ళేదంతా సింగిల్ లైన్. చెప్పినా ఆ ట్రైన్ వచ్చిన తర్వాత మన ట్రైన్ సిగ్నల్ వచ్చేద్దని. చూసారా డెవలప్మెంట్ వర్క్స్ ఒకటి కాదు, 2 కాదు, మన తెలంగాణలోనే సుమారు 40కి పైగా స్టేషన్లు అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్లో డెవలప్మెంట్ చేస్తున్నారు. అందులో మహబూబ్ నగర్కి ప్రత్యేకంగా 40 కోట్లు శాంక్షన్ చేయడం అంటే మామూలు విషయం కాదు. సో ఫైనల్లీ 2 గంటల ఆలస్యంలో బయలుదేరామండి మహబూబ్ నగర్ రైల్వే స్టేషన్ నుంచి. మహబూబ్ నగర్ నుంచి ఎంతమంది ఈ వీడియో చూస్తున్నారో కామెంట్ చేయండి. అదేవిధంగా మహబూబ్ నగర్లో ఏది ఫేమస్ కూడా కామెంట్ చేయండి. మహబూబ్ నగర్ నుంచి కూడా ఉన్నారు మనకి, కాకపోతే పేర్లు గుర్తురా అట్లా సడన్గా. ఇదిగోండి ఈ పక్క ఇంకా డబుల్ ట్రాక్ సంబంధించి పనులు అయితే ఇంకా అవ్వలేదు.
ఇప్పుడు మనం వెళ్ళేదంతా కూడా సింగిల్ లైన్. ఇదిగోండి ఈ పక్క డబుల్ ట్రాక్ సంబంధించి పనులు అయితే జరుగుతున్నాయి. నెక్స్ట్ మనకి మాన్యం కొండ, తర్వాత దేవరకద్ర జంక్షన్ నుంచి మనం అయితే ఒక రూట్ డైవర్షన్ తీసుకుంటాము. ఇంకా మనకి రాయచూరు వెళ్ళడానికి 116 కిలోమీటర్ల దూరం అయితే పెండింగ్ ఉందండి. మహబూబ్ నగర్ వరకు మనం 105 కిలోమీటర్లు అయితే కంప్లీట్ చేసాము. మహబూబ్ నగర్ టౌన్ స్టేషన్ అయితే స్కిప్ చేసామండి మనం. అటుపక్క వచ్చింది ప్లాట్ఫామ్, అది మనకు కనిపించలేదు. మహబూబ్ నగర్ తర్వాత కోచ్లో పరిస్థితి ఇదండి. జనం పలసబడిపోయారు బాగా, సీట్లు కూడా ఖాళీ అయిపోయినాయి. ఇంకా వెళ్ళే కొద్దీ జనమే ఉండరు అనుకున్నాను నేను. ఆపితే ఏదో పక్కనెట్టేస్తున్నాడు, కొడితే కొట్టుకెళ్ళిపోతున్నాడు. చూసారా, మొత్తం దుమ్ము ర్యాక్ కొట్టుకుని వెళ్ళిపోతుంది. ఒక పక్క బండి స్పీడ్, దానికి తోడు పక్కన డబుల్ ట్రాక్ పనులు. వెల్కమ్ టు మన్యం కొండ. బాబా ఈ స్టేషన్ కూడా ఫుల్ రెనోవేషన్లో ఉంది. దడ ఆడించేస్తున్నారు ఈ పక్క. దేవరకద్ర జంక్షన్ రైల్వే స్టేషన్లో ఉందండి ట్రైన్. మహబూబ్ నగర్ విశాఖపట్నం ట్రైన్. ఇందాక జనాలు వెయిటింగ్ చూసారా, వాళ్ళందరూ ఈ ట్రైన్ కోసమే. ఈ ట్రైన్ 4 గంటల కదా బయలుదేరుతుంది మహబూబ్ నగర్ నుంచి విశాఖపట్నంకి. అక్కడ స్టేషన్ మొత్తం రెనోవేషన్ వర్క్ జరుగుతుంది కదా, అందుకే తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు బండి. దేవరకద్ర జంక్షన్ స్టేషన్ కూడా వచ్చేసి DKC. ఇక్కడికి మనం 2 గంటల 7 నిమిషాలు ఆలస్యంలో ఉన్నామండి. ఇప్పుడు మనం స్ట్రైట్గా వెళ్ళిపోతే గద్వాల కర్నూలు సిటీ స్టేషన్. ఇక్కడ నుంచి మనం ఒక రూట్ డైవర్షన్ తీసుకుంటాము కృష్ణా జంక్షన్ వైపు. కొంచెం ఎదరికి వెళ్ళిన తర్వాత మనకి రైట్ సైడ్కి రూట్ డైవర్షన్ అయితే వస్తుంది. అదంతా కూడా మనం ప్రయాణించే కొత్త రూటు. ఈ రూట్లో మనం కేవలం ఒక్కసారి ట్రావెల్ చేసాం. కర్నూలు సిటీ నుంచి మనకు సికింద్రాబాద్ తుంగభద్ర ఎక్స్ప్రెస్ అని చూసారా, ఆ ట్రైన్లో ట్రావెల్ చేసాం మనం ఒకసారి. అదిగోండి పూర్తిగా మనం రూట్ డైవర్షన్ అయిపోయాము. ఆ లైన్ నుంచి చూసారా, అది మనకి గద్వాలు, కర్నూలు సిటీ, డోను ఆ లైన్ అనమాట. ఇప్పుడు మనం వెళ్ళే లైన్ కృష్ణా జంక్షన్ వైపు. కృష్ణా జంక్షన్ అంటే మనకు అటు మళ్ళీ గుంతకల్లు, రాయచూరు, వాడి ఆ లైన్ మధ్యలో కలుస్తుంది అనమాట, రాయచూరు దగ్గరలో. ఇది 66 కిలోమీటర్లు మన ఈ సింగిల్ లైన్. పెద్ద వాగు. ఇంకా తుంగభద్ర అనేది అనుకున్నాం. కొట్టుడు మామూలు కొట్టుడు కాదు. ఇది మెమూ ట్రైన్ అనాలా, సూపర్ ఫాస్ట్ అనాలా? సింగిల్ లైన్లో చూసారా స్పీడ్. మ్యాక్సిమం ఈ ట్రాక్ పర్మిషబుల్ ఎంత ఉందో అంతా కూడా వేస్తున్నాడు. ట్విన్ వ్యాగ్నైన్ లోకోస్, 2 గూడ్స్ ట్రైన్లు, 2 వ్యాగ్నైన్లే, 2 ట్విన్ లోకోసే. ఈ రూట్లో తిరిగే ఏకైక ప్యాసింజర్ ట్రైన్ మా ట్రైన్ అండి. అప్ అండ్ డౌన్ ఇది ఒక్క ట్రైనే ప్యాసింజర్ ట్రైన్, మిగిలినవన్నీ ఈ రూట్లో గూడ్స్ ట్రైన్లు తిరుగుతాయి. ఈ రూట్లో మొదటి స్టాప్ అండి మరికల్. ఫస్ట్ టైం చూపిస్తున్నాను మన ఛానల్లో. చెప్పాను కదా, ఈ రూట్లో తిరిగే ఒక్క ట్రైన్ ప్యాసింజర్ ట్రైన్ ఈ ట్రైన్. అప్ అండ్ డౌన్ ఇది ఒకటే ట్రైన్. ఈ 66 కిలోమీటర్లకి కూడా ఇది ఒక్కటే ట్రైన్ ప్యాసింజర్ ట్రైన్, మిగిలినన్ని గూడ్స్ ట్రైన్లు తిరుగుతాయి ఈ రూట్లో. స్టేషన్ బిల్డింగ్ అక్కడ ఉందండి. కొంచెం లాగ్ అయినా సరే ఈ రూట్ మాత్రం అస్సలు మిస్ చేయను. ఇంకా 2-3 స్టేషన్స్ ఉన్నాయి ఈ రూట్లో చూపించాల్సినవి. ఆల్మోస్ట్ అన్ని స్టేషన్లు కూడా చూపించాం మనం ఇప్పటి వరకు, ఏది మిస్ చేయలేదు. లాగ్ అయినా సరే పర్లా, మెమో ట్రైన్ సిరీస్లో మనం ప్రతి ఒక్క స్టేషన్ చూపిద్దామని మాట ఇచ్చాం కాబట్టి ఖచ్చితంగా లాగ్ అయినా సరే చూపిస్తూనే ఉంటాం. వెల్కమ్ టు మరికల్ రైల్వే స్టేషన్. ఒక్క ప్లాట్ఫామ్. ఇదిగండి ఈ సైడ్ లొకేషన్. మెట్ల మధ్యాహ్నం ఇలాగే కనపడుతుంది. ఏదో పెద్ద వ్యవసాయం అయితే ఏం కనిపించట్లేదు ఈ పక్క. ఇది యువతల పక్క లొకేషన్. ఈ పక్క చూడటానికి అయితే బాగుందండి. ఏ పామాయిల తోటలో వేస్తున్నారు, కానీ వ్యవసాయం కొంచెం తక్కువ కనిపిస్తుంది ఈ రూటు. అలా అందమైన లొకేషన్లో మనం వచ్చేసాం మరొక రైల్వే స్టేషన్కి, జక్లేర్. ఇదిగోండి జక్లేర్ రైల్వే స్టేషన్. టైం చూసుకోవచ్చు, మధ్యాహ్నం 3 గంటల 49 నిమిషాలు అయింది. మనం ఈ పాటికే రాయచూరు చేరుకోవాలి మన టైం టేబుల్ ప్రకారం.
కానీ ఇంకా మనం సుమారు ఒక 60 కిలోమీటర్ల పైన దూరంలో ఉన్నాం రాయచూర్కి. ఇక్కడ కూడా సింగిల్ ప్లాట్ఫామ్ అండి. జక్లేర్ నుంచి కూడా బయలుదేరిపోయాం. మనకి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మక్తాల్. బై బాయ్ జక్లేర్. స్టేషన్ వెనకాల పెద్ద కొండ కనిపిస్తుంది చూసారా, అక్కడ పైన టెంపుల్ ఉందండి. ఏం టెంపుల్ అంటారు? ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఇందాక దూరంగా 2 జింకలు కనిపించినాయి ఈ రూట్లో కూడా. అవి అయితే మేకలండి, మేకపోతులు అయ్యి ఇందాక కనిపించినాయి. ఆహా, ఎంత సుఖంగా ఉంటుందో తెలుసా. మళ్ళీ కెమెరా ఓపెన్ చేసే టయానికి మిస్ అయిపోయానండి జింకల. వెల్కమ్ టు మక్తల్. మక్తల్ రైల్వే స్టేషన్లో 2 ప్లాట్ఫామ్స్ ఉన్నాయండి. ఈ రూట్లో 2 ప్లాట్ఫామ్స్ ఉన్న స్టేషన్ ఇది ఒకటే తగిలింది మనకి. ఇక్కడ కూడా ఉన్నాయి చూసారు గుడ్స్ ట్రైన్స్, ఆటోమొబైల్ క్యారియర్ అంట. చూద్దాం, స్టేషన్ ఆ పక్క వచ్చింది కదా, ఒకసారి చూసేద్దాం. 1:49 రావాలి మనం మక్తల్ రైల్వే స్టేషన్కి. సుమారు 2:15 డిలేలో ఉన్నామండి ప్రస్తుతం మనం. టైం వచ్చేసి సుమారు 4:05 అవుతుంది. అబ్బా, ఎవరో పడిపోయారు రన్నింగ్ ట్రైన్లో దిగి. కంగారు ఆగదు, బండి ఆగిందో దిగచ్చు కదా. దూకేసాడు, దెబ్బలు నడిపాడు. కాచిగూడ నుంచి ఈ మక్తల్ వరకు మన జర్నీ మొత్తం 5 గంటలు పట్టిందండి. ఇక్కడ వరకు 5 గంటలు పట్టింది. ఈ 5 గంటల్లో మా పరిస్థితి ఎలా ఉందన్నది నా అరచేతి వస్తే తెలిసిపోతుంది మీకు. బై బై మక్తల్. ఎవరైనా ఉన్నారు ఈ సైడ్ నుంచి? ఇంకా మనకి రాయచూర్కి 49 కిలోమీటర్ల దూరం ఉందండి. సుమారు ఒక 50 కిలోమీటర్ల దూరంలో ఉన్నాం మనం రాయచూర్కి. ఇంకా మెయిన్ లైన్కి టచ్ అయ్యేలోపు మనం మధ్యలో ఇంకొక స్టేషన్ ఉంది మనకి. దాని తర్వాత మెయిన్ లైన్లో మనం కృష్ణా జంక్షన్ టచ్ చేస్తాం. కృష్ణా జంక్షన్లో మనకి తెలంగాణలో ఉన్న స్టాప్స్ అన్నీ అయిపోయి కర్ణాటకలోకి ఎంటర్ అవుతాం. మీరు ఎప్పుడైనా ఒకటి గమనించండి, మెయిన్ లైన్ డబల్ లైన్ కన్నా సింగిల్ రూట్లో బళ్ళు అయితే చాలా ఫాస్ట్గా కొడతాడు. మీరు ఎప్పుడైనా గమనించారా? కాకపోతే లాస్ట్ టైము మనం సిద్దిపేట వెళ్ళి చూసారా, సిద్దిపేట వెళ్ళినప్పుడు మనోహరాబాద్ నుంచి సిద్దిపేట వరకు ఇలాగే కొడతాడు అనుకున్నా, కానీ నేను అనుకున్నది అవ్వలేదు. ఈరోజు స్లోగా వెళ్తుంది అనుకున్నది ఫాస్ట్గా కనబడుతుంది బండి. ఫాస్ట్గా కనబడుతుంది అండి, మ్యాక్సిమం కొట్టేస్తున్నాను 100 స్పీడ్లో వెళ్తుంది బండి. ఇప్పుడు మళ్ళీ స్లో అయింది లైట్గా. వా, ఇదైతే మాత్రం నెక్స్ట్ లెవెల్. ఇంతకీ ఇది ఏదో నదా లేకపోతే వాగా ఏంటిది? మగనూరుకి దగ్గరలో ఉన్నాం. ఎందుకది పెద్దవాగు అనుకుంటున్నాను. కరెక్టే, అది పెద్దవాగు. ఇప్పుడు రాబోతుంది చిన్నవాగు. నెమళ్ళు అయిగోండి, నెమళ్ళు అయిగోండి, నెమళ్ళు కనిపించినాయా? మన ఫోన్ అంత క్లారిటీ రాదులేండి. వెల్కమ్ టు మగనూర్. ఇంగ్లీష్లో చదివేటప్పటికి తెలుగులోకి వచ్చేసరికి అర్థం అంతా మారిపోతుందండి. మాగనూర్ రైల్వే స్టేషన్ ఇది. మనకి ఈ రూట్లో ఆఖరి రైల్వే స్టేషన్, అంటే ఈ లూప్ లైన్లో ఆఖరి రైల్వే స్టేషను. దీని తర్వాత మనం మెయిన్ లైన్లోకి వెళ్ళిపోతాం కృష్ణా జంక్షన్ దగ్గర. బయలుదేరిపోయామండి మాగనూర్ రైల్వే స్టేషన్ నుంచి. 4:35 అయింది సమయం, సాయంత్రం. మాగనూర్ తర్వాత మన ట్రైన్ ఆగేది కృష్ణా జంక్షన్లో. మెయిన్ లైన్లో టచ్ చేస్తాం మనం ఇప్పుడు. బాయ్ బాయ్ మాగనూర్. ప్రస్తుతం మనం 2:30 గంటల ఆలస్యంలో ఉన్నామండి. ఈ 2:30 గంటల ఆలస్యంలో ఉన్నామన్న ఫీల్ అయితే నాకేం అనిపించట్లేదు. ఎందుకంటే తెలంగాణలో మరొక కొత్త రూట్లో ప్రయాణం చేస్తామన్న ఫీలింగ్తో ఉన్నాను నేను. సో దానివల్ల ఏంటంటే నాకు 2:30 గంటలు లేట్ అయినా సరే పెద్ద ఏం అనిపించట్లేదు. అదంతా కూడా కొత్త రూట్లు కామెంట్ చేసినటువంటి మీ చలవే. వచ్చామండి మనం మెయిన్ లైన్లోకి అయితే వచ్చేసాము. ఇటు గుంతకల్లు రాయచూరు వాడి లైన్లోకి అయితే వచ్చాం అనమాట. మనం అటు స్ట్రైట్గా వెళ్ళిపోతే వాడి లైను,
ఇటు స్ట్రైట్గా వెళ్ళిపోతే గుంతకల్ లైన్, మధ్యలో మనం రాయచూరు దగ్గర అయితే ఆగుతాం అనమాట. ఇప్పుడు కృష్ణా జంక్షన్ ఇది. ఇప్పుడు మనకి రాబోయే స్టేషన్ కృష్ణా జంక్షన్, అవుటర్లో ఉన్నాం మనం. వెల్కమ్ టు కృష్ణా జంక్షన్ రైల్వే స్టేషన్కి స్వాగతం సుస్వాగతం. మన తెలంగాణలో ఆఖరి హాల్ట్ రైల్వే స్టేషన్. దీని తర్వాత మనం కర్ణాటకలోకి అయితే ఎంటర్ అయిపోతామండి. 1వ నెంబర్ ప్లాట్ఫామ్కి వెళ్తుంది మన ట్రైన్. కృష్ణా జంక్షన్లో మన మెమో ట్రైన్కి వాటర్ ఫిల్లింగ్ అయితే జరుగుతుందండి. కాసేపు ఆగుతుంది అనుకుంటాను ట్రైన్ ఇక్కడ. కృష్ణా జంక్షన్లో తీసుకున్నామండి వడాపావు. దొరికిందల్లా వేసేస్తున్నాం. మరి ఏమైపోతామో ఏంటో మాకేం అర్థం అవ్వట్లేదు. భోజనం దొరక్క దొరికిందల్లా తినేస్తున్నాం తిండి. కృష్ణా జంక్షన్ రైల్వే స్టేషన్ నుంచి మనం బయలుదేరిపోయామండి. మనకి ఇంకా రాయచూరుకి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్నాము. బాయ్ బాయ్ కృష్ణా జంక్షన్ అండ్ బాయ్ బాయ్ తెలంగాణ. కర్ణాటకలో కలుద్దాం. ఇప్పుడు కృష్ణా జంక్షన్కి ఇంకొక ట్రైన్ వస్తుంది. మనకు కూడా ఒక క్రాసింగ్ వస్తుందండి. 22158 CSMT నుంచి ముంబై వెళ్ళే ఎక్స్ప్రెస్ వస్తుంది, సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. వచ్చేసాం మనం కృష్ణానది దగ్గరికి. ఈ కృష్ణానది దాటగానే మనం కర్ణాటకలోకి అయితే ఎంటర్ అయిపోతామండి. ట్రైన్ వచ్చేస్తుంది. ఆ ట్రైన్ చెన్నై ఎగ్మూర్ నుంచి బయలుదేరాలి. కాకపోతే చెన్నై ఎగ్మూర్ క్యాన్సిల్ చేసి చెన్నై బీచ్ నుంచి నడుపుతున్నారు. చెన్నై బీచ్ CSMT సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ఇదిగోండి కృష్ణానది. బాబా ఈవినింగ్ టైం ఎంత బాగుందో. ఇది కృష్ణానది కదా. ఆ ఎదర మనకి భీమానది సంగమం ఉంటుంది. అటు భీమానది కృష్ణానది రెండు కలిపి సంగమం అనమాట ఎదర నుంచి. ఇక్కడ నుంచి మనకి కృష్ణానది కింద అయితే వెళ్తుంది అనమాట. మనకి తెలంగాణకి కర్ణాటకకి బోర్డర్ సెంటర్ కృష్ణానది. సాయంకాలం లొకేషన్ సూపర్. వెల్కమ్ టు కర్ణాటకకి స్వాగత. యద్లాపుర రైల్వే స్టేషన్ని స్కిప్ చేస్తున్నాం. కర్ణాటకలో అది ఫస్ట్ స్టేషను, కాకపోతే ఇక్కడ మనకి స్టాప్ లేదు. వెళ్ళిపోయింది ప్లాట్ఫామ్. ఆ సైడ్ వచ్చి ఉంటుంది. KPCL పవర్ ప్లాంట్ రాయచూర్. చూసారా, అదంతా కూడా పవర్ ప్లాంట్ అనమాట. రాయచూర్ వచ్చినట్టే మనం. వా కర్ణాటకలో మన మొదటి హాల్ట్ రైల్వే స్టేషన్ చిక్కసుగుర రైల్వే స్టేషన్కి స్వాగత సుస్వాగత. చిక్కసుగుర రైల్వే స్టేషన్ చిక్కదాగిది ఎలా చంద ఇదే. అదే చిన్నగా ఉంది, బాగుందని అంటున్నానండి. బయలుదేరిపోయామండి చిక్కసుగుర రైల్వే స్టేషన్ నుంచి. మనకి నెక్స్ట్ స్టాప్ రాయచూర్. బాగుంది కదా స్టేషన్, సింపుల్గా ఉంది. బాయ్ బాయ్ చిక్కసుగుర. అది ఇంకో పవర్ స్టేషన్, ఎరమరస్ థర్మల్ పవర్ స్టేషన్. అది యగ్నూరు. అక్కడ మనకు రూట్ కనిపిస్తుంది చూసారా, అది గద్వాల్ వెళ్ళే రూట్ అనమాట. గద్వాల్ నుంచి రాయచూర్ వచ్చే రూట్ అది. మనకి కాచిగూడ నుంచి 2 ట్రైన్స్ ఉంటాయని చెప్పాను కదా నేను, కాచిగూడ నుంచి రాయచూర్కి. ఇప్పుడు మనం వచ్చింది దేవరకద్ర జంక్షన్ కృష్ణా జంక్షన్ మీదుగా. మార్నింగ్ వారంలో 6 రోజులు ఉంటుందని చెప్పని చూసారా, ఆ ట్రైన్ ఆ రూట్ నుంచి వస్తుంది అనమాట. రాయచూర్ జంక్షన్కి అవుటర్లో ఉన్నామండి. జస్ట్ మనం స్టేషన్ బయట అయితే ఉన్నాము. ప్రస్తుతం మనం 1 గంట 50 నిమిషాలు ఆలస్యంలో ఉన్నాము.
సుమారు ఒక 2 గంటల ఆలస్యంలో మనం రాయచూరు జంక్షన్ రైల్వే స్టేషన్కి అయితే చేరుకోబోతున్నాము. 2 గంటలు లేట్ అయిందన్న ఫీల్ కన్నా ఈ రోజు ఒక కొత్త రూట్ లో ప్రయాణం చేశానన్న ఫీల్ అయితే నాకు కలిగింది. ఇదే కాదు, ఈ మెమో ట్రైన్ సిరీస్ స్టార్ట్ చేసిన తర్వాత మనం ఫస్ట్ బోధన కరీంనగర్ ట్రైన్ జర్నీ చేసాము, దాని తర్వాత సికింద్రాబాద్ సిద్దిపేట ట్రైన్ జర్నీ చేసాము, ఇప్పుడు ఇది కాచిగూడ రాయచూరు. ఈ 3 కూడా కొత్త రూట్లు. కొత్త రూట్లో ప్రయాణం నాకైతే కొత్త అనుభవం అయితే ఇచ్చింది, ఎప్పటికీ మర్చిపోలేను. నిజంగా మీరు కనుక కామెంట్ చేయకపోయి ఉంటే నేనైతే ఖచ్చితంగా మిస్ అయిపోయేవాడిని ఈ ట్రైన్ జర్నీస్. వెల్కమ్ టు రాయచూర్ రైల్వే స్టేషన్ కి స్వాగత సుస్వాగత. ఫస్ట్ టైం రాయచూర్ రైల్వే స్టేషన్కి వచ్చాము. సో మన జర్నీ కూడా కంప్లీట్ అయిపోయిందండి. సో ఓవరాల్గా ఇదండి మరి మన జర్నీ వీడియో. నాకైతే చాలా బాగా అనిపించింది. మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అంతేకాదు ఇంకా తెలంగాణలో ఏమైనా కొత్త రూట్లో మెమో ట్రైన్స్ ఉంటే కామెంట్ చేయండి, ఖచ్చితంగా చేసేద్దాం. ఏమన్నా సరే మనం ఈ మంత్ ఎండింగ్ వరకే మనం నెక్స్ట్ మంత్ నుంచి ఒక కొత్త సిరీస్ అయితే మొదలు పెట్టబోతున్నాం. సో అది మరి విషయం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ట్రైన్ జర్నీ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.